అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని రోజులు చీకటి అశాశ్వతమైన ఈ పరిపాలన మీరు ఎన్నో కుట్రలు చేస్తున్నారు, వడ్డీ కేసులు బనాయిస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూపురంలో పార్టీ ఆఫీస్ సిటీ ప్రెసిడెంట్ కనపడదు ముందు కార్పొరేటర్స్ అని పెట్టుకొని వెళ్ళిపోవడం దాడిని దాడిని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు నిలబడలేక వాళ్ళు ఎన్ని అబద్ధాలని తెలిసి అడుగుతున్న తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్ఆర్ పార్టీ మీద దాడులకు దిగుతుంది. మనందరం ఒకే ఐపీసీల పైన ఉన్నాం. ఇండియన్ పీనల్ కోడ్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే అందరమే బతుకుతున్నాం. మీరు అప్రజాస్వామికంగా దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీని అణిచివేయాలని, దౌర్జన్యాలతో మా పార్టీ కేడర్ని బెదిరించాలని చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న హిందూపురంలో పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని కూడా మేము ఆ కోణంలో చూస్తున్నాం. పార్టీని భయపెట్టాలనో, పార్టీ యంత్రాంగాన్ని భయపెట్టాలనో, పార్టీని అణిచివేయాలనో మీరు చూస్తే కుదరదు. వాళ్ళు ఏం కామెంట్ చేశారు? బాలకృష్ణ గారికి ఉన్న సర్టిఫికేట్ గురించి వాళ్ళు మాట్లాడారు. మీరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉంటే మీరు అనన్న రోజు ఎక్కడ? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పేదల కోసం, పేదల పిల్లల కోసం, పేదల వైద్యం కోసం, రైతాంగం కోసం ఎంత సేవ చేశాడు ఆయన. మీరు ఎంత మాట్లాడుతున్నా ఆయన తుడిచేసుకున్నాడు తప్ప ఏ రోజు మీలాగా పిచ్చి పనులు చేసి దాడులకు పురికొల్పలేదు, కేసులు పెట్టలేదు. మీ ఒక్కరోజు మీకు ఆ సర్టిఫికేట్ ఉందని మాట్లాడితే అంతలా మీకు ఎందుకు రోషం వస్తుంది? అంటే మీకేనా రోషం వచ్చేది? వైఎస్ఆర్ పార్టీకి రోషం వస్తే మీరు నిలబడగలరా? వైఎస్ఆర్ పార్టీ కేడర్ తలుచుకుంటే కూటమి నాయకులు నిలబడగలరా? పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తన మానుకోమని, ఇది మంచి పద్ధతి కాదని, ఇటువంటి దౌర్జన్యం సహిస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.